ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత గురించి నారా భువనేశ్వరి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2004 ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వచ్చి, మేడం మనం కూడా ఉచిత విద్యుత్ హామీ ఒకటి ఇస్తే చాలు, మళ్ళీ మనం ఎన్నికల్లో గెలుస్తాం, చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి ఉచిత విద్యుత్ హామీ ఇవ్వండి, గెలిచిన తర్వాత కావాలంటే ఆ హామీ గురించి ఆలోచన చేయవచ్చు అని చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మన వాళ్ళంతా ఇలా అంటున్నారు, ఉచిత విద్యుత్ హామీ ఇస్తే ఈజీగా గెలిచేస్తామంట, కాబట్టి ఆ హామీని ఇచ్చే ఆలోచన చేయండి అని మన కార్యకర్తలు చెప్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారితో చెప్పగా ఆయన వెంటనే ఒప్పుకోలేదు. అసలు నో, ప్రజల్ని ఫూల్స్ చేయను, ఆచరణ సాధ్యం కాని హామీని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను, ఆచరణ సాధ్యమైన హామీలు మాత్రమే ఇస్తాను, పబ్లిక్ ని ఫూల్స్ చేసే అలవాటు నాకు లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది చంద్రబాబు నాయుడు గారికి ప్రజల పట్ల ఉన్న నిబద్ధత అని నారా భువనేశ్వరి గారు చెప్పారు. అయితే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఉచిత విద్యుత్ హామీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చారు, కానీ అది తప్పుడు హామీ కాదు. ఆయన అధికారంలోనికి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ హామీని అమలు చేశారు. ఇప్పటికీ కూడా సమర్థవంతంగా అమలు అవుతోంది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మాటలు వింటే మీరు విద్యుత్ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ హామీని అమలు చేసి చూపించిన తర్వాత ఇప్పటికీ కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ హామీని అమలు చేస్తూ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ను అమలు చేస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అప్పట్లో ఆయన ఆలోచన చేసినట్టు ఉచిత విద్యుత్ అన్నది ప్రజల్ని మోసం చేసే హామీ అయితే అది అమలు చేయకుండా ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఆ హామీని అమల్లోనే ఉంచారు కదా. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన హామీ అన్నది తప్పుడు హామీ కానే కాదు అన్నది నిర్ధారణ. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ని మోసం చేసే హామీలు ఇవ్వరు, అది ఆయనకు ఉన్న నిబద్ధత అని నారా భువనేశ్వర్ గారు చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే మరి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో గెలవడం కోసం 83,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తానని ఎలా మాటిచ్చారు? డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఎలా హామీ ఇచ్చే అధికారంలోనికి వచ్చారు? తీరా అధికారంలోనికి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీని తూతు మంత్రంగా అమలు చేసి చేతులు ఎత్తేశారు. దాంతో అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు మొత్తం రుణాలు మాఫీ చేస్తారని బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా రైతులు ఎదురు చూసి చివరకు వాళ్లే కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి రైతులు అల్లాడిపోయారు. డ్వాక్రా రుణమాఫీ అయితే అసలు అమలే చేయలేదు. అప్పటికేనా అనుకుంటే మొన్నటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూడా గెలవడం కోసం ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. 2014 ఎన్నికల్లో కూడా నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు, కానీ అమలు చేయలేదు. నిరుద్యోగుల్ని మోసం చేయడమే. అలా ఒకసారి అమలు చేయకుండా మోసం చేసినామని తెలిసి కూడా మళ్ళీ మొన్న 2024 ఎన్నికల్లో ఈసారి గెలిస్తే మాత్రం నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కానీ ఆ స్కీమ్ను అమలు చేయలేదు. మహిళలంతా నాకు ఓటేయండి, ఒక్కో మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు చొప్పున నెల నెల ఇస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, కానీ హామీని అమలు చేయలేదు. 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలకు పింఛన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, కానీ అమలు చేయలేదు. ఇలా అనేక హామీలు ఇచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారు వాటన్నింటినీ అమలు చేయలేదు. మరి నారా భువనేశ్వర్ గారు చెప్తూ ఉన్నట్లు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు హామీలు ఇవ్వని నైజం ఉంటే, ప్రజల్ని ఫూల్స్ చేయడం అన్నది అలవాటు లేకపోతే మరి ఈ హామీలన్నీ ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? అంటే 2004 సమయంలో చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ఉండేవారు, ఇప్పుడు అలా నిజాయితీగా లేరు అని నారా భువనేశ్వర్ గారు పరోక్షంగా చెబుతూ ఉన్నారా? 2014 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసినప్పటికీ కూడా తిరిగి 2024 ఎన్నికల్లో కూడా అదే హామీని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అంటే కారణం ఏంటి? అంటే నిరుద్యోగులు గతంలో 2014లో ఆ హామీ ఇచ్చినప్పుడు నిక్కర్లు వేసుకునే చిన్న చిన్న పిల్లలంతా ఆ రోజు ఏం జరిగింది అన్నది అర్థం చేసుకోలేరు. ఆ రోజు నిక్కర్లు వేసుకున్న పిల్లలంతా ఇప్పుడు 18 ఏళ్ళు నిండి ఉంటాయి. వాళ్ళు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నిజంగానే నిరుద్యోగ భృతి ఇస్తారేమో అన్న ఉద్దేశంతో, కొత్త జనరేషన్ తనని నమ్ముతుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రీసెర్చ్ చేసి మరి 2014లో నిరుద్యోగ భృతి హామీని ఎగరగొట్టినప్పటికీ మళ్ళీ 2024 ఎన్నికల్లో ఆ హామీ ఇచ్చారు. అంటే కొత్త జనరేషన్కి పాత విషయాలు తెలియవు, కొత్త జనరేషన్కి గతంలో తాము ఎలా మోసం చేశాం నిరుద్యోగులు అన్న విషయం తెలియదు. కాబట్టి వీళ్ళకు కొత్తగా ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది కాబట్టి నిజంగా ఇస్తారేమో అన్న ఆశతో ఓట్లు వేస్తారు అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు రీసెర్చ్ చేసి మరి నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారన్న అభిప్రాయం. సో ఇలాంటి ట్రాక్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పుడు నారా భువనేశ్వర్ గారు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు చాలా నిబద్ధతతో హామీలు ఇస్తారు అన్న ఒక అంశాన్ని లేవనెత్తడం ద్వారా వీటన్నిటి మీద మళ్ళీ చర్చ జరిగే పరిస్థితిని కల్పించారు.